హాయ్ హలో అందరికీ నమస్తే శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ మన ఎక్సలెంట్ ఛానల్. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన అంశాలతో మీ ముందుకు వస్తూ ఉంటుంది కదా మన ఛానల్. ఇవాళ నేను ఎంచుకున్న అంశం ఏంటంటే అండి, పర్యావరణ పరిరక్షణ. ఈ పదం వినగానే అబ్బో ఇది మనం చేయగలిగింది కాదు, గవర్నమెంటు పూనుకోవాలి, ఇది మన వల్ల కాదు, లేదంటే ఈ పెద్ద పెద్ద సంస్థలు ఇలాంటివేవో చెయ్యాలి అని మనం అనుకుంటూ ఉంటాం అందరం. చాలా కామన్ థింగ్ ఇది. బట్ మనము యాజ్ అ నార్మల్ పీపుల్ మన ఇళ్లల్లోనే మనం డైలీ చేసుకునే పనుల విధానాలు చిన్న చిన్నగా మార్చుకుంటే పర్యావరణాన్ని ఎంతగానో పరిరక్షించవచ్చండి. మనం కామన్గా చేసే పనుల్లో కొంచెం విధానాన్ని మార్చుకుంటే చాలు, మనం అందరం కూడా పర్యావరణానికి ఎంతో దోహదపడతాం. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఒక 30 years బ్యాక్ వెళ్తే అండి, పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా అప్పటికి ప్యాకెట్ నూనెలు వచ్చినప్పటికీ చాలామంది ఈ గానుగకి వెళ్ళి, లేదంటే నూనె ఎక్స్క్లూజివ్గా ఆయిల్స్ అమ్మే షాప్కి వెళ్ళి నూనెలు కొనుక్కునేవారు. అలా కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఇంటి నుంచి ఒక పాత్ర పట్టుకుని వెళ్ళేవారు పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో. ఆ పాత్ర నీట్గా ఉందా లేదా చెక్ చేసి ఆ షాప్ అతను నూనె కావలసిన నూనె అందులో నింపి ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, అప్పట్లో మనం కొనుక్కున్న అదే ఆయిల్ ఇప్పుడు అన్ని ఆయిల్స్ ప్యాకెట్లో వస్తున్నాయి. సూపర్ మార్కెట్కి వెళ్ళి ప్యాకెట్ కొనుక్కుంటున్నాం. మన ఇంటి పక్కనే గానుగలు, చెక్క గానుగలు ఇప్పుడు వచ్చేసాయి. అయినా ఆ చెక్క గానుగకి వెళ్ళి మనం ఆయిల్ కొనుక్కోవడం లేదు. అథవా కొనుక్కున్నప్పటికీ వాళ్ళు కూడా కవర్లలో వేసి ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా మనం ఒక పాత్ర తీసుకుని వెళ్ళి ఆ పాత్రలో చెక్క గానుగ నుంచి నూనె తెచ్చుకుంటే మనము అన్నెసెసరీ ఈ ఆయిల్ ప్యాకెట్ ప్లాస్టిక్ కవర్స్ని, అన్నెసెసరీ ప్లాస్టిక్ కవర్స్ కదండి ఇవన్నీ, వీటి యూసేజ్ తగ్గించిన వారం అవుతాం. ఇది సింపుల్ టిప్. సరే, నూనెలు పక్కన పెట్టండి. కొంత ఆలివ్ ఆయిల్ అని ఇంకా రకరకాల నూనెలు ఏవైనా మిక్స్డ్ ఆయిల్స్ అలా కొనుక్కునేటప్పుడు ఇది సాధ్యపడదు అనుకుందాం. ఒక 30 years బ్యాక్ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో హోటల్స్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకోవాలన్నప్పుడు ఇడ్లీ, దోశ, టిఫిన్స్ అన్నీ వాళ్ళు కుట్టుడాకులు అంటే విస్తరాకులు అంటారు కదండి, ఇలాగా ఎండిన ఆకుల్లాగా ఉంటే చిన్న చిన్న పుల్లలతో కుడతారు. ఆ విస్తరాకుల్లో కానీ అరిటాకుల్లో కానీ పెట్టి కట్టించేవాళ్ళు. అలాగే సాంబారు, చట్నీకి విడివిడిగా పాత్రలు ఇంటి నుంచి పట్టుకుని వెళ్ళేవారు. ఆ పాత్రల్లోనే సాంబారు, చట్నీ పోసేవారు. ఒక్క చట్నీనే ఉండేది, తెల్ల చట్నీ, సాంబారు. పూరి కొనుక్కుంటే అందులోనే కూర వేసిచ్చేవారు, ఇంటి నుంచి పట్టుకెళ్ళిన పాత్రల్లోనే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, అసలు పాత్రలు పట్టుకెళ్ళడం అనే కాన్సెప్టే లేదు. చిన్న కాకా హోటల్ అంటాం మనం, అలాంటి కాకా హోటల్ నుంచి 5 star 7 star ఎన్ని స్టార్స్ హోటల్కి వెళ్ళినా సరే అసలు విస్తరాకులు, కుట్టుడాకులు కాదు కదా. ఇదివరకు మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా విస్తరాకులు, కుట్టుడాకుల్లో టిఫిన్లు పెట్టించేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న కుగ్రామాలు, చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ప్లాస్టిక్ పేపర్లలో కట్టించేస్తున్నారు. అలా కాకుండా ఈసారి మనం హోటల్కి వెళ్ళి పార్సిల్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఇడ్లీ, దోశలకి కొంచెం పెద్ద క్యారియరు, చట్నీ, సాంబార్కి 2 చిన్న చిన్న డబ్బాలు పట్టుకెళ్తే ఇటువంటి అన్నెసెసరీ ప్లాస్టిక్ కవర్స్ యూసేజ్ బాగా తగ్గించిన వారం అవుతాం కదండి. ఇక నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, కూరలు, పండ్లు, పువ్వులు. ఒకప్పుడు 30 years బ్యాక్ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా పువ్వులు కొనుక్కుంటే
ఒక రకమైన కొబ్బరాకులు అలా ఏదో ఆకుల్లో కట్టించేవారు. ఇప్పుడు పువ్వులు కూడా కవర్లలో ప్లాస్టిక్ కవర్స్లో వేసిస్తున్నారండి. పండ్లు ప్లాస్టిక్ కవర్స్లోనే, సూపర్ మార్కెట్స్లో అయితే ప్లాస్టిక్ కవర్స్లోనే ఉంటున్నాయి పండ్లు, అవి కొనేసుకుంటున్నాం. లేదా బయట షాపులకు వెళ్తే వాడు ప్లాస్టిక్ కవర్స్లో వేసిస్తున్నాడు, తెచ్చేసుకుంటున్నాం. కూరలు అలా కాకుండా మనం ఒక సంచి బ్యాగ్ పట్టుకెళ్ళామనుకోండి, సంచి మామూలు గుడ్డ సంచీలు కొనుక్కొని అవి పట్టుకెళ్ళామనుకోండి, ఓ 2 చిన్న చిన్న గుడ్డ సంచులు పువ్వుల కోసము, ఒక కొంచెం పెద్ద సైజు సంచులు 2 పండ్ల కోసము, అంతకంటే కొంచెం పెద్దవి కూరల కోసము మనం కొని పెట్టుకున్నాం అనుకోండి, అవి తీసుకెళ్ళచ్చు కదా. అవి తీసుకెళ్ళి వాటిల్లో కూరలు, పండ్లు, పువ్వులు తెచ్చుకోవచ్చు కదా. అలాగే కూరలు సపరేట్ ఒక 5 కూరలు కొంటే 5 కవర్లలో వేసిస్తున్నాడు. అంటే ఒక్కొక్క కుటుంబం 5 కవర్లు, వారానికి 5 కూరలు కొనుక్కున్నారనుకోండి, ఒక వారానికి ఒక కుటుంబం, ఒక్కొక్క కుటుంబం వారానికి 5 కవర్ల చొప్పున పొల్యూట్ చేస్తున్నాం భూమిని. అలా కాకుండా మనం ఒక గుడ్డ సంచి తీసుకెళ్తే, లేదా 2 గుడ్డ సంచులు తీసుకెళ్తే, బీన్సును ఏదో గోరుచిక్కుడు కొనుక్కున్నాం అనుకోండి, బీన్స్ ఒక దాంట్లో వేసుకోవచ్చు, గోరుచిక్కుడు ఒక దాంట్లో వేసుకోవచ్చు. గోరుచిక్కుడు వేసుకున్న దాంట్లో ఏదో కాకరకాయలు వేసుకోవచ్చు, లేదా వంకాయలు వేసుకోవచ్చు. బీన్స్ వేసుకున్న దాంట్లో ఇంకోటి ఏదో వేసుకోవచ్చు, బంగాళదుంపలు, ఆనియన్స్, టమాటాస్ అలా తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పెట్టాలి అంటే, మనందరికీ బండ్లు ఉన్నాయి కదండి, బళ్ళల్లో పడేసుకుని తెచ్చుకోవచ్చు, లేదా క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు వాడిచ్చే ప్లాస్టిక్ బ్యాగ్ అయినా క్యారీ చేయవలసిందే కదా. ఇలా దైనందిన జీవితంలో మన వాడే ప్రతి ఐటెంలోనూ మనము ప్లాస్టిక్ కవర్స్ని తగ్గించుకుంటూ, వాటి ప్లాస్టిక్ కవర్స్ యూసేజ్ని తగ్గించుకుంటూ వస్తే, ప్రభుత్వం కాదండి, మనలాంటి సాదాసీదా కుటుంబాలన్నీ కూడా పర్యావరణాన్ని బాగా పరిరక్షించవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇతర టిప్స్ కొన్ని చెప్తాను. Please do watch, like, share, subscribe. SSV NAGA PRA SHA.